హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఖుషి ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ అందరూ ఎంతో ఇష్టపడే నోరూరించే రుచికరమైన మటన్ కీమా కర్రీ. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా అయిపోయే కర్రీ అండి ఇది. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. ముందుగా పసుపు వేసి 2-3 సార్లు బాగా కడిగి శుభ్రం చేసుకున్న అరకేజీ కీమా, అదేవిధంగా ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న 4 లేదా 5 పెద్ద సైజు టొమాటోలు. ఈ టొమాటోస్ వల్ల మనకి గ్రేవీ బాగా వస్తుందండి. అండ్ దీనిలో నేను ఉల్లిపాయలు యాడ్ చేయట్లేదండి, ఓన్లీ టొమాటోస్ వేస్తున్నాను. కీమా ఫ్రైలా చేసుకోవాలి అనుకుంటే 1/2 కేజీ దాకా టమాటాలు తీసుకోవాలండి. ఇంకా పచ్చిమిర్చి 4, కరివేపాకు 1 రెమ్మ, ఫైనల్గా కొత్తిమీర. ఇది ఏమంత పెద్ద ప్రాసెస్ కాదండి, సింపుల్గా చేసేద్దాం. చూసి మీరు కూడా ఫాలో అయిపోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కీమా వేసి వాటర్ బాగా ఊరే వరకు ఉడికించుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా వాటర్ బాగా ఊరాక ఇందులో మనం 1/4 టీ స్పూన్ పసుపు, అదేవిధంగా 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. మీరు టేస్ట్ సరిపడా వేసుకోండి, సరిపోకపోతే లాస్ట్లో టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉప్పు ఇంకా పసుపు కీమాకి బాగా పట్టేలాగా గరిటెతో బాగా కలపండి. చూడండి, వాటర్ ఇంకా ఉన్నాయి. ఈ వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఇందులో వాటర్ మొత్తం ఇంకే వరకు ఉంచాలండి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండండి. ఒక 2 మినిట్స్ అయ్యాక మూత తీసి చూడండి, వాటర్ పూర్తిగా ఇంకిపోయాయి. ఇప్పుడు ఇందులో 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ తక్కువ వేసుకోవాలి అనుకునే వాళ్ళు 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఈ ఆయిల్లో కీమా బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ వేశాక గరిటెతో బాగా కలుపుతూ ఉండండి. మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గరిటెతో కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్ పెట్టుకుంటే టేస్ట్ అంత బాగుండదండి. చూడండి, ఇలా ముక్కలన్నీ వేగే వరకు, కలర్ బాగా వచ్చే వరకు ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలి. అడుగున అంటుకోకుండా గరిటెతో కలుపుతూ ఉండండి. చూడండి, ముక్కలు బాగా వేగాయి, ఇలా ఎర్రగా బాగా వచ్చాయండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో, ఇంకా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అదేవిధంగా కరివేపాకు అన్నీ ఇలా ఒక బౌల్లో తీసుకొని ఒకేసారి వేయించండి. ఇప్పుడు ఇందులో ఒక 1.5 స్పూన్ కారం వేస్తున్నానండి. మీకు స్పైసీగా కావాలి అనుకుంటే 2 స్పూన్స్ దాకా కారం వేసుకోండి. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న కారం అండి ఇది. అదేవిధంగా 1 స్పూన్ మటన్ మసాలా, నేను MTR బ్రాండ్ యూస్ చేస్తున్నానండి. ఇంకా 1 స్పూన్ గరం మసాలా, ఇది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకున్నానండి. ఆల్రెడీ కీమాకి వేసినప్పుడు సాల్ట్ వేసుకున్నామండి, ఇప్పుడు చూసి వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి. బయట ప్యాకెట్ కంటే ఇలా ఇంట్లో ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం పేస్ట్ అయితే కర్రీకి రుచి వస్తుందండి. ఇవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టుకొని టొమాటో బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇలా టొమాటోస్ చిన్నగా సన్నగా కట్ చేసుకుంటే ఫాస్ట్గా ఉడికిద్దండి కూర. ఇప్పుడు ఫైనల్గా ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసి బాగా కలిపి టొమాటోస్ బాగా మెత్తగా ఉడికి ఇలా దగ్గరికి వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, మన టేస్టీ మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. ఇలా బౌల్లో తీసుకొని కొత్తిమీరతో ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న మిర్చితో గార్నిష్ చేసుకుంటే లుక్ సూపర్గా ఉంటుందండి. ఈ కర్రీ అన్నంలోకి ఇంకా చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇలా అన్నంలోకి కీమా కర్రీ వేసుకొని ఆనియన్స్ నంచుకొని తింటే వావ్, సూపర్ టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక అద్భుతమైన వంటతో
మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.